హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈ రోజు వీడియోలో బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి. చెస్ట్ 36, వేస్ట్ 30, ఆర్మ్ హోల్ 8 ఈ మెజర్మెంట్స్ తో చూపిస్తాను. బోట్ నెక్ బ్లౌజ్ రావట్లేదు అంటున్నారు, ఈజీగా చూపిస్తాను చూడండి. ప్రతిదానికి ఒక లాజిక్ ఉంటుందండి, అది గుర్తుపెట్టుకోండి. అంతే, దాన్ని బట్టి ఫాలో అవటమేను. ఓకేనా? ఫస్ట్ ఒక లైన్ డ్రా చేయండి. 36 సైజ్ అంటే 14.5 సరిపోతుంది. 14.5 1 ఇంచ్ పైన కింద యాడ్ చేయండి. పైన ఒక హాఫ్ ఇంచ్, కింద ఒక హాఫ్ ఇంచ్, అంటే 14.5కి 1 ఇంచ్ యాడ్ చేస్తే 15.5. ఈ విధంగా మార్క్ చేయండి. ఓకేనా? హాఫ్ ఇంచ్కి మార్క్ చేయండి. ఇప్పుడు షోల్డర్ ఎంత పెట్టాలి? కస్టమర్ ఉంటే ఓకే, ఫుల్ షోల్డర్ తీసుకుంటాం. ఒకవేళ వాళ్ళు ఎవరు లేరు, నార్మల్ బ్లౌజ్ ఇచ్చి మన బోట్ నెక్ బ్లౌజ్ కుట్టమన్నారు అనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి? ఓకేనా? వేస్ట్ సైజులో 1 పార్ట్ తీసుకోవాలి. వేస్ట్ ఎంత? 30 డివైడెడ్ బై 4 అంటే ఎంత? 7.5. ఓకేనా? 7.5 తీసుకుంటే సరిపోతుంది. షోల్డర్ 7.5 పెట్టేసేయండి. ఒక నార్మల్ బ్లౌజ్ ఇచ్చి బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ కుట్టమంటే ఈ విధంగా ఫుల్ షోల్డర్ తీసుకోవాలి. అక్కడి నుంచి మళ్ళీ 7.5 ఆర్మ్ డౌన్ చేయండి. ఈ లైన్ చెస్ట్ లైన్ అనమాట. ఓకే, ఒక లైన్ డ్రా చేయండి. ఇప్పుడు 7.5 ఇక్కడ పెట్టాం కదా షోల్డర్లో, చెస్ట్ లైన్ లో కూడా 7.5 పెట్టండి. ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు చెస్ట్ ఎంత? 36. 36కి 2 ఇంచెస్ యాడ్ చేయాలండి. బోట్ నెక్ అయినా, కాలర్ నెక్ అయినా, హై నెక్ అయినా కానీ 2 ఇంచెస్ యాడ్ చేయాలి. అంటే చెస్ట్కే యాడ్ చేయాలి. 38 అవుతుంది. వేస్ట్ ఏమీ మారదు. వేస్ట్లో ఏ మార్పు ఉండదు. వేస్ట్ మాత్రం 30 ఉంటుంది. చెస్ట్లో మాత్రం మనకు 2 ఇంచెస్ యాడ్ చేస్తే 38 అవుతుంది. 38 అంటే 1 పార్ట్ ఎంత? డివైడెడ్ బై 4 అంటే ఓకే 9.5. 1.5 ఖర్చు పెట్టండి. 1.5. ఓకే, ఇట్లా పెట్టేసిన తర్వాత ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా మార్క్ చేయండి. ఇప్పుడు మనకు ఆర్మ్ హోల్ కూడా ఏ మార్పు ఉండదు. ఆర్మ్ హోల్ కూడా 8 రావాలి. ఓకేనా? 8 వచ్చిందా లేదో చెక్ చేద్దాం. ఒకసారి చూడండి, 8.5 వచ్చింది. వెరీ గుడ్, రావాలి. 8.5 రావాలి. ఇక్కడ చూడండి, మనం షోల్డర్ జాయింట్ చేయడానికి ఒక హాఫ్ ఇంచ్, ఇక్కడ షోల్డర్ జాయింట్ చేసేస్తాం కదా, హ్యాండ్ జాయింట్ చేయడానికి ఒక హాఫ్ ఇంచ్, ఇక్కడ నుంచి 2 ఇంచులు షోల్డర్ పట్టి సరిపోద్ది. ఓ పావు ఇంచ్ మనం హెమ్మింగ్ చేసిన, బకరం తిప్పినా ఏదైనా మన ఇష్టం. 2 ఇంచులు షోల్డర్ పట్టి సరిపోద్ది. అంటే పావు దొక్కు 3 ఇంచులు ఇక్కడ నెక్కి షోల్డర్కి ఇచ్చేసామంటే మిగతాది మొత్తం నెక్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్రాస్గా షోల్డర్ని ఇలా లైన్ డ్రా చేయాలి. ఓకే, ఈ విధంగా లైన్ డ్రా చేయాలి. ఇది తీసేయాలి. ఓకేనా? ఇది తీసేయాలి. ఇప్పుడు మెజర్ చేయండి. చూడండి, 8 వచ్చింది. వెరీ గుడ్, ఇలా రావాలి. ఆర్మ్ హోల్లో ఏ మార్పు ఉండదండి, చెస్ట్లో మాత్రమే మారుతుంది. చెస్ట్ మనం వేసుకున్నప్పుడు కన్వీనియంట్గా ఉండాలంటే 2 ఇంచెస్ లూజ్ ఉంటే కానీ మనకి మూమెంట్, హ్యాండ్ మూమెంట్ ఫ్రీగా జరుగుతుంది అనమాట. అంతే. ఇప్పుడు వేస్ట్ 30 కదా, 1 పార్ట్ ఎంత? 7.5 డివైడెడ్ బై 4 అంటే 7.5. 1 ఇంచ్ డాట్స్, 1.5 ఖర్చు. ఓకేనా? ఏదైనా మ్యాక్సిమం 90%, 100% ఇంతేనండి. చెస్ట్లో లూజ్ పెట్టుకోవాలి అంతేను. వేస్ట్ దగ్గర ఏ మార్పు ఉండదు. ఓకే, ఇప్పుడు నెక్ విడ్త్ అనేది మన ఇష్టం. బ్యాక్ నెక్ వాళ్ళు బ్లౌజ్ ఇచ్చుంటే నెక్ విడ్త్ ఎంత ఉంటుంది కదా, 4, 4.5 ఉందనుకోండి, 4.5 అనుకోండి, దానికి 3/4 ఇంచ్ యాడ్ చేయండి. అంటే 5.5 మార్క్ చేయండి. ఇక్కడ 3.5 సరిపోతుంది. కిందకి బ్యాక్ నెక్ డ్రాప్ ఏమన్నా వేసుకుంటాం కాబట్టి 3.5. ఒకవేళ ఐ నెక్ అన్నారనుకో 3 ఇంచెస్ సరిపోతుంది. అట్లా మనం వాళ్ళ కస్టమర్ని బట్టి ఒక లైన్ డ్రా చేయండి. మీకు కావాలంటే బ్రాడ్గా ఇలా వేయచ్చు, వద్దు అంటే ఇలా వేసుకుని డ్రాప్ అంటే డ్రాప్, డైమండ్ అంటే డైమండ్, మన ఇష్టం. ఏదైనా దీనిలో వేసుకోవచ్చు. ఓకేనా? ఇదిగోండి బోట్ నెక్ ఇలా డ్రా చేయండి. ఇక్కడ ఉక్స్ అంటే ఉక్స్, బటన్ అంటే బటన్, ఏదైనా మన ఇష్టం. బ్యాక్ ఓపెన్ అంటే మనకు తెలుసు కదా, ఒక పావు ఇంచ్ ఎక్కువ ఉంచుకోవాలి. బ్యాక్ ఓపెన్ అంటే ఇంకా పావు ఇంచ్ ఎక్కువ ఉంచుకోవాలి. అదే ఫ్రంట్ ఓపెన్ అయితే ఫ్రంట్లో ఉంచుకోవాలి. అంతే. ఓకేనా? ఇదండి బ్యాక్ డ్రాప్, బోట్ నెక్. ఇప్పుడైతే ఏంటంటే ఫ్రంట్ పార్ట్ డ్రా చేస్తాను. బ్యాక్ పార్ట్ ఓకేనా? ఇంతవరకు. ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ బ్యాక్కి వెళ్ళి చూడండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇది 1/2 ఇంచ్ లోతు తీయాలి కదా, 1/2 ఇంచ్ లోతు తీసేటప్పుడు చూడండి, ఒకసారి ఫార్ములా మళ్ళీ చెప్తాను మీకు. ఇప్పుడు చెస్ట్ 36 అంటే మనకి ఆర్మ్ హోల్ తెలియదు అనుకోండి, ఫార్ములా అడుగుతున్నారు, ఆర్మ్ హోల్ తెలియదు, చెస్ట్ ఒక్కటే తెలుసు. బ్రా సైజ్ అయితే బ్రా సైజ్, మామూలుగా చెస్ట్ సైజ్ తెలిస్తే డివైడెడ్ బై 4
అంటే 9. 9 - 1 = 8. ఆర్మ్ హోల్ వచ్చిందా? ఇదండి. ఒకవేళ ఆర్మ్ హోల్ ఇవన్నీ కొలవటం, చెస్ట్ కొలవటం, పరవటం ఇది రావట్లేదు అనుకోండి. వేస్ట్ కొలవడం ఈజీయే కదా! కాజా పట్టి వదిలేసి వేస్ట్ కొలవండి. వేస్ట్ కొలిసిన తర్వాత ఏం చేస్తారంటే ఆర్మ్ హోల్ చూడండి. వేస్ట్ 30 వచ్చింది. ఆర్మ్ హోల్ 8 వచ్చింది. ఓకే. మనం ఇంకా కంటిన్యూ అయిపోండి. ఇప్పుడు ఏంటంటే 8 × 4 + 4 చూడండి. 8 × 4 + 4 అంతేనండి. ఫార్ములా ఏం లేదు. ఫార్ములా ఈజీ. మీరు పెన్ను బుక్ వీడియో చూస్తున్నప్పుడు కంపల్సరీ పెన్ను బుక్ పక్కన పెట్టుకోండి, రాసుకోండి. × 4 + 4 8 4s 32 + 4 36. ఓకేనా? 36 చెస్ట్ వచ్చిందా? ఇలా 30 నడుము వచ్చింది అనుకో, 30 రావచ్చు, 31 రావచ్చు, 29 కూడా రావచ్చండి. అంటే మార్పులు ఉంటాయి. కొంతమంది లూజ్గా వేసుకుంటారు, లేకపోతే పొట్ట ఉండటం వల్ల కొంచెం 31 అలా రావచ్చు. ఏదైనా అవ్వచ్చు. ఇక్కడే ఈ మధ్యలోనే ఉంటుంది 32. 32 36 వచ్చింది అనుకో, పైనుంచి కిందకి ఒకేలాగా ఉన్నట్టు ఉంటుంది. కొంచెం షేప్ తక్కువ ఉంటుంది అనమాట. ఇది ఫార్ములా. ఒకసారి ఏంటంటే ఆర్మ్ హోల్ × 4 + 4 వేస్తే మాత్రం చెస్ట్ వస్తుంది ఆర్మ్ హోల్. ఒకవేళ మనకి ఇది కాదు వేరే సైజ్ అనుకోండి, చూడండి ఇది 8 వేసాం కదా, ఆర్మ్ హోల్ 8 × 4 + 4. ఇప్పుడు 7½ × 4 + 4 ఎంత వస్తుంది? 30 + 4 34. 34 చెస్ట్. ఇప్పుడు దీనికి కూడాను 2 ఇంచులు యాడ్ చేయాలి. బోట్ నెక్, కాలర్ నెక్, హై నెక్ బ్లౌజులు అయితే కంపల్సరీ 2 ఇంచెస్ యాడ్ చేయాలండి చెస్ట్ పార్ట్కి. అంటే 1 పార్ట్కి వచ్చి 1/2 ఇంచ్ యాడ్ అవుతుంది. ఎక్కువ యాడ్ అవ్వదు, 1/2 ఇంచ్ యాడ్ అవుతుంది. ఓకే. ఇది అనురాధ గారు కామెంట్ చేశారు, ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ వస్తుందండి, అదే సాగిపోతుంది. అంటే ఒకటండి మీకు తెలియాల్సింది ఏంటంటే, మనకు తెలియదు స్టిచ్ చేసేటప్పుడు. ఎక్స్పీరియన్స్డ్ అయితే ఆటోమేటిక్గా మనకు వర్క్ వచ్చేస్తుంది. ఓకేను. ఒకవేళ మనకు వర్క్ రాకపోతే ఎలా ఉంటుందంటే భయం వేస్తుంది. భయం వేసినప్పుడు ఏం చేస్తామంటే మిషన్ ఆపుకోము. మిషన్ ఆపుకోకుండా క్లాత్ని పట్టేసుకుని లాగుతాము. లాగినప్పుడు ఏమవుతుందంటే క్లాత్ సాగుతుందండి. క్రాస్ ప్రెస్లో ఉంటుంది కాబట్టి సాగుతుంది. అదొకటి. ఇంకోటి ఏంటంటే సూది కూడా ఇరిగిపోద్ది. ఎప్పుడు సూది క్లాత్లో గుచ్చుకుని ఉన్నప్పుడు మనం లాగుతాం, మనకు తెలియదు, ఆ ప్లేట్ పోద్ది. అన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఒకటే కాదు, కటింగ్ ఒక్కటి వచ్చినంత మాత్రాన పర్ఫెక్ట్గా వస్తుందని లేదు. స్టిచ్చింగ్ కూడా ఇంపార్టెంటే. మన వీడియోస్ చాలా ఉన్నాయి. ఎక్కడ 1/2 ఇంచ్ కుట్టాలి, ఎక్కడ 1/4 ఇంచ్ కుట్టాలి, ఎందుకు కుట్టాలి అని చెప్పినవి కూడా క్లియర్గా ఉన్నాయి. ఒకసారి స్టిచ్చింగ్ వీడియో ఫుల్గా చూడండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్గా చూడండి. ఓకేనా? ఇది ఒకవేళ వేస్ట్ తెలిసింది అనుకోండి, మనకి వేస్ట్ తెలిస్తే వేస్ట్ నుంచి 6 ఇంచులు అన్నిటికీ పెంచుకోవచ్చా అని అడుగుతున్నారు పద్మ గారు, ఇంకా కొంతమంది అడుగుతున్నారు. ఎలా అంటే వేస్ట్ పెంచొచ్చు. ఎలా? వాళ్ళ కస్టమర్ మనకు తెలుసుంటేనో, వాళ్ళు బ్లౌజ్ ఇచ్చి ఏదో ఒక ప్రాబ్లం చెప్తారు, అవన్నీ పట్టించుకోకుండా మన వేలో వెళ్ళిపోవాలంటే ఇది వేస్ట్ 30 అనుకోండి. ఇట్లా చూడండి, వేస్ట్ 30 అంటే /4 వేస్తాం. వేస్తే ఎంత వస్తుంది? 7½ వస్తుంది. 7½ దీనికి ఏమంటున్నానంటే 30కి 6 ఇంచులు కలపమంటున్నాను. 6 ఇంచులు కలిపితే 36. 36 / 4 అంటే 9. 9 - 1 అంటే 8. ఆర్మ్ హోల్ 8. ఇట్లా ప్రతిదీ కూడా వెళ్ళిపోవచ్చు. అంటే 80% ఇది పనిచేస్తుంది. ఒకవేళ ఏంటంటే చెస్ట్ 36 ఉంటుంది, హ్యాండ్ ఆర్మ్ హోల్ వచ్చేసరికి 8 ఉండకపోవచ్చు. ఎట్లా? 7½ ఉండొచ్చు. అప్పుడు ఏం చేయాలి? ఒకవేళ 7½ ఉంటే ప్రతిదీ రాసుకోండి అండి, నోట్ చేసుకోండి. ఇప్పుడు 36 చెస్ట్ ఉంది, ఓకే. ఆర్మ్ హోల్ 7½ ఉంది. అప్పుడు ఆర్మ్ డౌన్ ఎంత పెట్టాలి చూడండి. ఇప్పుడు 5 అలా పెట్టామనుకోండి, మనము 5½ పెడితే ఆర్మ్ డౌన్ ఇప్పుడు 6 పెడుతున్నాం కిందకి. 6 పెట్టకండి. ఇప్పుడు ఏం చేయాలి? 5½ పెట్టండి. 7½ వచ్చిందా? వెరీ గుడ్. ఒకవేళ 8 వచ్చేసిందా? మీరు ఒక 1/2 ఇంచ్ పైకి వెళ్ళిపోండి. ఎంత తగ్గుతుందో అంతకి మీరు పైకి కిందకి అడ్జస్ట్ చేసుకుంటా ఉండాలి. అప్పుడు ఇక్కడ పెట్టుకోవడం, లేకపోతే ఇట్లా పైకి పెట్టుకోవడం చెయ్యాలి. అట్లా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. మళ్ళీ అడుగుతున్నారండి సైడ్కి ఎంత వస్తుందని. సైడ్ నేను ఎప్పుడు కొలవను, ఎంత వస్తుందని చెప్పడానికి మీకోసమే కొలవాలి, మీరు అడుగుతున్నారు కాబట్టి. అంటే ఇట్లా పెట్టేసి క్రాస్గా ఇదిగో చూడండి, ఇది 8 వచ్చింది. అంటే నేను ఎప్పుడు ఇది మెజర్ చేసుకోను, నాకు ఎందుకంటే నాకు ఇది ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు ఇది కావాలి, మీరు అడుగుతున్నారు నాకు ఎంత వచ్చింది అక్క, ఎంత వచ్చింది మేడం అని అడుగుతున్నారు. ఇది చూడండి, ఇదే సైజు మీరు గీస్తే చూడండి క్రాస్గా 8 ఇంచెస్ రావాలి. ఓకేనా? ఇలా ప్రతిదీ చెక్ చేసుకోండి. నేను చూపించమంటే చూపిస్తాను, ఎందుకంటే నేను ఎప్పుడు కొలవను. ఇలా ఇప్పుడు 1/2 ఇంచ్ పోద్ది మనం జాయింట్ చేస్తే, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పోద్ది. చూడండి ఓవరాల్గా 7 ఇంచెస్ వస్తుంది. ఓకేనా? చూడండి ఇదండి బ్యాక్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ గీసి చూపిస్తాను. చూడండి బ్యాక్ పార్ట్ని యాజ్ టీజ్గా ఎలా ఉందో అలాగే
ఉంచేసేసి నెక్ చిన్న అడ్జస్ట్మెంట్ అండి. ఫ్రంట్ డీప్ నెక్ పెట్టుకోవచ్చు, బోట్ నెక్ బ్యాక్ బోట్ పెట్టుకుని ఫ్రంట్ డీప్ పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఫ్రంట్ బోట్ పెట్టుకోవచ్చు. ఫ్రంట్ బోట్ పెట్టుకుంటే ఏంటంటే రోజు మామూలు బ్లౌజులు వేసేసుకుని డీప్ నెక్లు వేసుకుని పైకి వేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. దానికి 4 ఇంచెస్ చూడండి, 4 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోద్ది. బ్యాక్ 3.5 పెట్టాం కదా, 4 పెట్టండి. ఓకే, ఇదన్నమాట. ఇది బోట్ నెక్. బోట్ నెక్ లో కూడా ఇలా పెడితే ఇది బోట్ అండి, ఇది కాదు. అంటే ఎక్కువ కస్టమర్స్ ఏంటంటే వస్తారు, ఇలా వద్దండి పైకి ఉంది మాకు ఇన్కన్వీనియంట్గా ఉంది వేసుకోలేకపోతున్నాం అంటారు. అందుకే ఏం చేస్తానంటే ఇలా స్కేల్ ఈ విధంగా ప్లేస్ చేస్తాను. చూడండి ఇప్పుడు ఏమో ఇలా పెట్టానా, స్కేల్ పెట్టడం కూడా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు చూడండి ఇలా పెట్టాను, ఇలా రౌండ్ వస్తుంది. ఒకవేళ డీప్ నెక్ పెట్టమన్నారు అనుకోండి, 6.5 పెడతాం కదా మనం డీప్ నెక్, ఈ సైజుకి 6.5 సరిపోతుంది. మీకు కావాలనుకోండి 5.5 పెట్టండి. ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అనురాధ గారు అడిగిన దానికి సొల్యూషన్ చూడండి. ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ వస్తాయండి, ఏదో ఒకటి చేసిన తర్వాతే ప్రాబ్లం వచ్చిందని తెలిసింది. ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది కంపల్సరీ. ప్రాబ్లం వచ్చిందంటే సొల్యూషన్ ఆల్రెడీ ఉండే ఉంటుంది, ఉండకుండా ప్రాబ్లమ్స్ రావు. ఓకేనా. చూడండి ఇలా రౌండ్ తీసేయండి. రౌండ్ తీసేసి చిన్న అడ్జస్ట్మెంట్, చిన్నది 1 ఇంచ్ క్రాస్గా చూడండి, స్కేల్తో ఇలా డాట్ చిన్నది అడ్జస్ట్మెంట్. ఫ్రంట్ ఓపెన్ అనుకోండి, ఇలా చిన్నది 1 ఇంచ్ ఇలా క్లాత్ ఇట్లా క్రాస్గా తీసేయాలి. ఇలా తీసేస్తే మనకి ఫ్రంట్లో ఉగ్గులు రావు, లూజ్గా ఉండదు అనమాట, ఏలబడిపోయినట్టు ఉంటుంది ఇలా తీయకపోతే. అంటే ప్రాబ్లం ఇది ఎప్పుడు వచ్చిందంటే చెస్ట్ పార్ట్ హెవీగా ఉన్నప్పుడు, ఇక్కడ మనకి చెస్ట్ దగ్గర పైకి ఉంటుంది, మనకి చెస్ట్ పైన నెక్ కింద ఏంటంటే గుంటగా లోపలికి ఉంటుంది. అలా ఉన్నప్పుడే ఈ ప్రాబ్లం వచ్చిందండి. చెస్ట్ బాడీని మించి చెస్ట్ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. చెస్ట్ ఆ పర్సనాలిటీకి సరిపోయిన చెస్ట్ కాకుండా కొంచెం ఎక్కువగా అనిపించినప్పుడు ఏమైందంటే చెస్ట్ పార్ట్ హెవీగా ఉంటుంది, ఇక్కడికి వచ్చేసరికి గుంటగా ఉండటం వల్ల మనకి ఏంటంటే వంగినప్పుడు కిందకి ఏలబడిపోయినట్టు లూజ్గా అనిపిస్తుంది. ఆ ప్రాబ్లం వస్తుంది అంటే ఇది అండి సొల్యూషను. ఓకేనా. ఓకే, ఫ్రంట్ పార్ట్ ఇది. ఇప్పుడు నేను ప్రిన్సెస్ కట్టే చూపిస్తాను చూడండి. చెస్ట్ 36 అంటే 1 పార్ట్ ఎంత 9, దానికి 1 ఇంచ్ యాడ్ చేయండి. ఇది ఎపెక్స్ పాయింట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఎపెక్స్ పాయింట్ ఎక్కడ వస్తుంది, దీనికి ఇప్పుడు చెస్ట్ 2 మధ్య డిస్టెన్స్ ఎంత, ఇది ఎలా పెట్టాలంటే చూడండి. చెస్ట్కి 1 పార్ట్ అంటే ఎంత 9 డివైడెడ్ బై 4 అంటే 36 డివైడెడ్ బై 4 అంటే 9. దానికి 1 ఇంచ్ యాడ్ చేసిస్తే వచ్చేదే ఎపెక్స్ పాయింట్. ఓకేనా. ఎపెక్స్ పాయింట్. ఇప్పుడు చెస్ట్ 36 అంటే ఫ్రంట్ ఓపెన్ అనుకోండి, 1 ఇంచ్ కలపండి. 36 అంటే ఎంత 3.6, మధ్యలో చొక్క పెట్టండి. 10వ భాగం అంటామండి, ఇది కూడా రాసుకోండి. 10వ భాగం ఎక్కడ పెట్టాలి, మిడ్ పాయింట్ ఎక్కడ వస్తుంది మనకి ఇటు నుంచి అనేది చూడాలంటే 36 3.6 అంటే మనకి 3.5 దగ్గరే ఉంది కదా, 7.5 దాటేస్తే మనం ఇంకో పావు యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు 3.6 అంటే 3.6 అంటే 5తోనే సమానం. ఇప్పుడు దానికి ఉక్సులు పట్టి కాజా పట్టికి 1 ఇంచ్ యాడ్ చేయండి, అంటే 4 చూడండి. ఇది ప్లస్, ఇట్లా ప్లస్ మార్క్ వేయండి. ఇప్పుడు 4 ఇక్కడ పెట్టేసి ఇక్కడ 1/2 ఇంచ్ తగ్గించండి, అంటే ఎంత 4 1/2 తగ్గిస్తే ఎంత 3.5 చూడండి, 3.5 పెట్టేసాం. పెట్టేసి ఈ లైన్ డ్రా చేయండి. ఇలా క్రాస్గా వస్తుందండి, 1/2 ఇంచ్ క్రాస్గా వస్తుంది చూడండి. ఈ ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఓకేనా. దీంతోనే చెప్పమంటున్నారు. ఓకే, దీంతోనే చెప్పాలంటే చిన్న కరువు తీసి కిందకి ఇలా ఇక్కడ నుంచి ఇప్పుడు 1.5 డాట్ వేస్తున్నాం కదా మనం, ఈ డాట్ ఎలా వేయాలంటారు, ఇది కూడా ఫార్ములా అంటే ప్రతిదానికి చెప్తున్నాను కదా ఉంది. ఈ డాట్ ఎలా వేయాలంటే 36 డివైడెడ్ బై 24 వేయాలి. వేస్తే చూడండి 36 డివైడెడ్ బై 24 పార్ట్ వేస్తూ వచ్చేదే మనకి డాట్ సైజ్ అనమాట. అంటే 1.5 వస్తుంది. 1.5 అంటే 1.5 అంటే 3 ఇంచెస్. 3 ఇంచెస్ అంటే నేను 2.5 పెడతాను. ఎందుకు, స్టిచ్ చేసినప్పుడు నేను ఎక్స్ట్రా ఖర్చు ఉంచట్లేదు కదా, ఇటో పావు స్టిచ్ చేసుకుంటాను. అంటే 2.5కి ఇటు పావు అంటే 3 ఇంచెస్ సరిపోతుంది. ఓకేనా, నాకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, పైకి కూడా 2.5 పెట్టేసేయండి. చూడండి ఈ విధంగా ఇలా పెట్టేసి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేయండి. ఇలా డ్రా చేసి చూడండి ఇట్లా ఈజీగా కలిపేయండి. ఒకవేళ రావట్లేదు అనుకోండి, స్కేల్ చూడండి, ఒకసారి
స్కేల్ పెట్టడం రావాలి. అంటే ఆల్రెడీ మనకు వచ్చుంటే ఏంటంటే గీసేస్తాం వచ్చిద్ది. ఇప్పుడు స్కేల్ పెట్టడం కూడా ఇంపార్టెంటే. ప్రతిదీ ఇంపార్టెంటే. ఓకేనా? ఇలా పెట్టేస్తే ఈ పార్ట్ తీసేస్తాము. ఈ 2 జాయింట్ చేస్తాం. ఈ కప్పు పార్ట్ లెగుస్తదనమాట. ఇది ఇక్కడ వచ్చేది. నీట్‌గా ఉంటది. ఫినిషింగ్ మనం బ్రా ఫినిషింగ్ మనకెలా ఉంటది, బ్రా ఫిట్టింగ్ ఎలా ఉంటదో అలా ఉంటది. బ్రా ఏసుకోపోయినా ప్రిన్సెస్ కట్ బ్లౌజు ఫినిషింగ్ నీట్‌గా ఉంటది. ఓకే. ఇంకా ఒకవేళ ఫ్రంట్ పార్ట్‌లో ఇది ఎక్కువైపోతుంది అనుకున్నారనుకోండి మీరు. ఓకే. అంటే ఉక్సులు పట్టి, కాజా పట్టి హెవీగా వచ్చేస్తుంది అనుకున్నారనుకోండి. చూడండి. ఇలా డ్రా చేయండి 1 ఇంచ్ పైకి క్రాస్‌గా. ఈ పీస్ తీసేయండి ఇక్కడ. ఓకేనా? ఇలా తీసేయండి. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే సెంటర్ డాట్ ఎయ్యాలండి. ఈ పార్ట్ లెగవాలి అంటే మనం ఇక్కడ డాట్ ఏస్తే కొంచెం మనకు నొక్కినట్టు ఉంటది ఈ ప్లేస్‌లో. ఇక్కడ డాట్ ఏస్తే ఈ కప్ సైజు లేసిద్దనమాట. అందంగా ఉంటది. ఇక్కడ డాట్ ఏస్తాం. ఇక్కడ డాట్ ఏసినప్పుడు ఒక 1/2 ఇంచ్ పోద్ది. పావు ఇంచ్ డాట్ ఏస్తాం కదా! 1/2 ఇంచ్ పోద్ది. ఇట్లా ఏస్తాం కదా! 1/2 ఇంచ్ పోద్ది. ఇక్కడ మనం స్టిచ్ చేసినప్పుడు పోద్ది. ఇక్కడ పోద్ది. ఇప్పుడు మనకి ఉక్సులు పట్టి, కాజా పట్టి చిన్నదొచ్చిద్దనమాట. ఓకేనా? ఇప్పుడు సైడ్‌కి సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి. మనకు సరిపోదు. ఇక్కడ ఎక్కువ తీసుకుని చూడండి. తీసుకుని ఏం చేయాలంటే చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవాలంటే ఇదిగో పావు ఇంచి ఇక్కడ ఉక్సులు పట్టి, కాజా పట్టికి ఒక పావు ఇంచి అంటే ఎంత 2 ½ వచ్చింది. 2 ½ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి టేపు. ఓకే. పెట్టేసి మనకు నడుము ఎంత 7.5 7.5 ఇక్కడ నుంచి 1 ½ ఉందా లేదా చూడండి. ఓకే 1 ½ కొంచెం సరిపోకపోతే బయటికి అట్లా పెట్టేసి ఇది తీయాలి. అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ సైడ్ జాయింట్ చేసినప్పుడు ఎక్కువ తక్కువ వస్తుందండి అన్నారు. వస్తుంది, వచ్చిద్దండి, వచ్చిద్ది. ఏం చేయాలి? అయితే ఇక్కడ నుంచి ఈ డాట్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి ఈ విధంగా తీసేసి ఈ పీస్ కట్ చేసేయాలి. అప్పుడు మనం సైడ్ జాయింట్ చేసినప్పుడు ఫినిషింగ్ నీట్‌గా వస్తుంది. చంకలో ప్లస్ సింబల్ వస్తుంది. ఇక్కడ కరెక్ట్‌గా వస్తుంది. నీట్‌గా ఉంటుంది ఫినిషింగ్. ఈ మెజర్‌మెంట్స్‌తో స్టిచ్ చేసి నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా? చూడండి ఇది ఫార్ములాస్ మాక్సిమం చెప్పేశానండి. నేను అన్ని ఫార్ములాస్ మీకు ఏ డౌట్ ఉన్నా నన్ను అడగండి. కామెంట్ బాక్స్‌లో అడగండి. నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? ప్రతిదీ స్కూల్ యూనిఫామ్, షర్ట్లు, ప్యాంట్లు అన్నీ కుడతానండి. అన్నీ స్టిచ్ చేస్తాను. అందుకే మీకు అన్ని వీడియోస్ పెట్టడం అవ్వట్లేదు ఈ పండగ వల్ల. ఓకేనా? చూడండి ఇది. దీనికి ఇలాగనమాట. ఇది బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ మీకు చూపించాను. దీనికి షేప్ బెల్ట్‌లు అవసరం లేదండి. షేప్ బెల్ట్‌లు ఎప్పుడు అవసరం అంటే నిన్న ఒక కస్టమర్ బ్లౌజ్ ఇచ్చారు. షేప్ బెల్ట్ లేయలేదు ప్రిన్సెస్ కట్ అన్నారు. అంటే ఏయలేదు అంటే ఈ సైజు లెగుస్తున్నప్పుడు మనం షేప్ బెల్ట్ అవసరం లేదు. షేప్ ఎందుకంటే షేప్ అక్కడి నుంచి వెళ్ళిపోకుండా మనకి చెస్ట్ పార్ట్ కిందకి జారిపోకుండా ఉండటానికి షేప్ బెల్ట్ వేస్తారు. అంతేకాని షేప్ బెల్ట్ అవసరం లేదు. ఇక్కడ ఫినిషింగ్ నీట్‌గా ఉండవు. ఇప్పుడు మన బ్రా ఉంది. దానికి షేప్ బెల్ట్ ఉందా? జస్ట్ చిన్నది ఉంటది. అట్లా ఆ సైజ్ అక్కడ కప్పు లెగిస్తే మనకు షేప్ బెల్ట్ ఎందుకు అవసరం లేదు. నేను ఫైనల్‌గా ఆవిడని ఒకటి అడిగాను. ఏంటి షేప్ బెల్ట్ ఎందుకు? మీకు బ్లౌజ్ పర్ఫెక్ట్ అంటే ఆ బ్లౌజ్ అయితే చాలా బాగుందండి మేడం అన్నారు. అంటే అది అంటే వాళ్ళకి పాత బ్లౌజ్‌కి అలా ఉంది కాబట్టి అలా కావాలని అడుగుతున్నారు. అవసరం లేదు. మనం వేసుకోవసరం లేదు. బ్రాకి ఏమన్నా షేప్ బెల్ట్ ఉంటదా? ఉండదు కదా! అలాగే ఇది కూడా ఫినిషింగ్ ఇలా వస్తది. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.